ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. అమ్మా ఏంటి ఈసారి కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఇంకో పక్కన వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉంటది? గీత గారి పరిపాలన చూస్తాం, జగన్ గారి పరిపాలన చూస్తాం, పవన్ కళ్యాణ్ పరిపాలన చూడలేదు కాబట్టి చూడాలనుకుంటున్నాం. ఆయనకి వేసుకుంటామండి. ఇక్కడ వంగ గీత గారు 5 ఏళ్ల కింద ఎంపీ కింద ఉన్నారు, పెండం తరబా గారు ఎమ్మెల్యే కింద ఉన్నారు. మీకు 15 సంవత్సరాలు అయింది ఇక్కడ మీ కాలనీలు ఏర్పడి, ఇంకా రోడ్లు ఎందుకు వేయలేదు అంటారు? రోడ్లకి అది రాజకీయం వెళ్ళాలండి, ఏ లేదండి అసలు. ఈసారి పక్కా జనసేనకే వేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చినాడని భవిష్యత్తు మారుస్తారని ఆశిస్తున్నామండి. రోడ్లు వేస్తారు, కాలువలు వేస్తారు, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చూస్తున్నామండి. ఇక్కడ నుంచి కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటది ఈసారి? బానే ఉంటది బాబు. మా తమ్ముడికే మా ఓటు. తమ్ముడు గారా? మా తమ్ముడికే మా ఓటు. అక్క చెల్లెలు కదా, తమ్ముడిని గెలిపించుకోవాలా, మేము చీరలు కొనిపించుకోవాలా, అప్ప చెల్లి ఆశ పెట్టుకోవాలి. ఎందుకు ఆయన తమ్ముడి కింద ఎందుకు సోదరు తమ్ముడి కింద చూసుకుంటున్నాం. ఇప్పుడు ఓటు గురించి వచ్చేయడని కాదు, చిరంజీవి గారిని నాగబాబుని ముగ్గురిని కూడా తమ్ముళ్ళే. మంచి జరుగుతుంది బాబు. మీకు 15 సంవత్సరాల నుంచి రోడ్లు లేవు, కుళాయిలు లేవు, అలాగే డ్రైనేజీలు లేవు. మరి ఆయన వస్తే దగ్గరకి మంచి చేస్తారా? మంచి చేస్తారు బాబు. అలాగే గ్లాస్ అండి, ఇదిగో గ్లాస్ ఇచ్చారు కదా. ఆయన మేనమా ఇదే అతను తిరుగుతున్నాడు, ఆ అబ్బాయి కూడానే. ఎవరు? మాదాపురం. ఏం పేరు మీ మా పేరు? పొండు అంటారంటండి ఆ అబ్బాయి. కానీ ముగ్గురు తమ్ముళ్ళే. చిరంజీవి వయసు, నా వయసు చిరంజీవి వయసు. నాగార్జున నాకంట 2 సంవత్సరాలు చిన్నవాడు, అందుకని తమ్ముళ్ళు అంటున్నాను. అంతే, గెలిపించుకుంటాం. ఆడబడుచులు మేము గెలిపించుకోకపోతే ఎవరు గెలిపిస్తారే? అయితే ఒకప్పుడు చేసాం, ఆవిడకి ఇచ్చాం అవకాశం. మరి ఇప్పుడు ఈయనకి కూడా ఇవ్వాలి కదా. మా తమ్ముడిని గెలిపించుకుంటాం. పవన్ కళ్యాణ్ అందరూ మేము పవన్ కళ్యాణ్ ఆయన కావాలా. ఆయన వస్తే మాకు మంచి రోజులు వస్తాయని. ఇంకా అందరూ ఒకటే. ఎక్కడున్నా అది చేసి చేస్తాడు, అందుకని మంచి చేస్తాడని మేము ఆయన కావాలనుకుంటున్నాం. అంటే కొంతమంది అన్నారంటే వంగ గీత గారు మా ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నారు. అయింది, ఒకప్పుడు ఇచ్చాం, ఆవిడకి అవకాశం ఇచ్చాం, ఆవిడకి ఇచ్చాం. గానీ అప్పుడులో మేము చాలా తేడా పడ్డాం కూడా. ఆవిడ చెప్పునే ఉన్నవాళ్ళు చేయలేదు. అంటే ఆవిడ చెప్తే చేసేలా ఉండాలి జనం కూడా, వెనకాల కూడా. ఈయన అలా ఊరుకోడు కదా, చేయింతాడు. అంటే ఎందుకమ్మా ఇప్పుడు జగ్గయ్య చెరువులో చాలా కుటుంబాలు అయితే ఉంటున్నాయి, కానీ ఇంకా రోడ్లు ఎందుకు ఎలా ఉన్నాయి? రోడ్లు వేయరా? ముందు ప్రభుత్వం అలాంటిది కాబట్టి ఇప్పుడు ఈయన అనుకుంటున్నాం. మాకు మంచి రోజులు వస్తాయని మేము అనుకుంటున్నాం అనమాట. అంటే చాలా దుక్కున ఇల్లు లేని దుక్కున సిమెంట్ రోడ్లు వేస్తున్నారు ఇక్కడ, కుటుంబాలు ఉన్నాయి. అందుకే ఈయన్ని రెండు ప్రభుత్వాలు అలా తయారు చేశారని ఈయన తీసుకుంటున్నాం. అప్పుడు మా కాలంలో రోడ్లు మాకు మంచి రోజులు వస్తాయని ఆయన నేను అనుకుంటున్నాం. ఇప్పుడు నుంచి కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఇంకో పక్కన వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉంటది సార్? కళ్యాణ్ గారే రావాలని మేము కోరుకుంటున్నాం అండి. అంటే ఎందుకమ్మా ఆల్రెడీ వంగ గీత గారు ఇక్కడ ఎంపీ కింద ఉన్నారు. అలాగని కాదు, ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చాము, మరో అవకాశం ఈయనకి ఇద్దామని మేము అనుకుంటున్నాం. వస్తే మంచి చేస్తారా మరి ఆయన అని అనుకుంటున్నాం. చేస్తారు కూడా, చేస్తారండి. ఆయన మాకు ఉందండి, చేస్తారండి. ఓకే, మరి ఆయన ఓట్లు అడగడానికి ఆయన రావడం మీ ఇంటి వరకు అని చెప్పి అంటున్నారు. ఆయన వస్తే ఇక్కడ ప్రజలు అల్లకొల్లారం అయిపోద్దండి. ఆయన రాకూడదండి, ఎందుకంటే ఆ రోడ్డు మీద ఆయన ఆఫ్ చేయలేకపోతున్నారు జనాన్ని. ఇక్కడికి వస్తే ఇంకేవద్దండి, బాగోదు. అందు గురించే రాకపోయినా మేము అభిమానం ఉందండి, వేస్తాం. మా ఫ్యామిలీ అంతా వేస్తామండి ఓట్లు ఆయనకే. మా ఈయన అంతా వేస్తాం కదా, చెప్తున్నాను. ప్రతి ఫ్యామిలీ కూడా వేద్దామని నిర్ణయించుకున్నామండి. అడగపోయినా వేస్తామండి, మేము ముందే అనేసుకున్నామండి. ఏంటమ్మా ఆయన ఎన్నికల గుర్తండి? గాజు గ్లాస్ అండి, ఇదిగో చేతితో పట్టుకుని తిరుగుతున్నారు. మరి ఈ రోజు ఆయన వచ్చారు కదా, అందు గురించి. వాళ్ళ వదిన గారు వచ్చారు కదండి, ఆయన వచ్చినట్టే. ఇంకా ఓటు వేసినట్టేటి వేసేస్తామండి. నిజంగానే వేసినట్టు అంటారేటి. చాలా సంతోషంగా ఉందండి. ఆయన రాకపోయినా ఆయన తరపున వాళ్ళ వదిన గారు వచ్చినా మాకు ఎంతో సంతోషంగా ఉంది. తెలుసండి, ఆయన వచ్చేసినట్టే ఉంది, కానీ ఆయన వచ్చేస్తారండి మేము అనుకుంటున్నామండి. మేము అందరం కలిపి ఇక్కడ అంతా జనసేన అనుకుంటున్నారండి. పవన్ కళ్యాణ్ వాళ్ళ వదిన గారు అంటే ఓటు కోసం వేస్తారండి. ఖచ్చితంగా పిఠాపురం గెలుస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఆయన ఇక్కడ వస్తే మంచి చేస్తారా? చేస్తారండి.
మంచి జరిగిద్దని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం. ఏంటమ్మా ఆయన గుర్తేంటి? గ్లాస్ అండి, గాజు గ్లాస్ ఇదిగోండి చేతిలో ఉంది. ఆయనకే ఇస్తారు. ఎవరికి? అదే పవన్ కళ్యాణ్కి ఇస్తారు. అందరికా? ఇస్తారు. నెగ్గించుకుంటారు ఇక్కడ పోటీ చేస్తున్నారు మరి ఆయన. బాగా నెగ్గుతాడు ఈసారి. ఉమ్. ఈసారి నెగ్గుతాడు. ఏంటమ్మా ఆయన ఎన్నికలు గుర్తేంటి? అదే గ్లాస్ గుర్తు. గ్లాస్ పవన్ కళ్యాణ్కే. జగన్ గారికి. దేనికి? ఏంటి అంటే ఆయనకి ఎందుకు వేస్తున్నారని? బాగా చూస్తాడు అంటున్నారు కనుక చేస్తాం అనుకుంటున్నాం. అంతే. చేస్తారు, మంచి చేస్తారు, నెగ్గుతాయనా? ఏంటి ఆయన ఎన్నికలు గుర్తేంటి అయింది? రాజువాస్ అన్నారు కదా. రాజులాగా బాగా ఉన్నదండి. చేస్తారు, మీరు చేస్తామండి. నెగ్గుతారు ఇక్కడ? నెగ్గుతారండి. చేస్తామండి. ఏంటమ్మా? తప్పకుండా చేస్తామండి. ఓటు నెగ్గుతారు. అంటే గాజువాకలో భీమవరంలో ఓడిపోయారండి, ఇక్కడ అలాగే ఓడిస్తారని చెప్పి అనుకుంటున్నారు. నిలబడతారు ఆయన అంతా? ఓడించడం ఉండదండి. ఓడించడం ఉండదండి. గెలుస్తారు. ఏంటమ్మా ఆయన గుర్తేంటి? ఎన్నికల గుర్తు? గాజు గ్లాస్. గాజు గ్లాస్ అండి.